హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ క్రాఫ్ట్. ఈరోజు మనం కోడింగ్లో కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ గురించి చెప్పబోతున్నాను. కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్లో అయినా ఎందులో అయినా హెడర్ ఫైల్ అనేది సేమ్. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అనమాట. కింద ఇంట్ మెయిన్ అంటే ఇది మెయిన్ ఫంక్షన్. దీంట్లోనే మనం రాయబోయే కోడ్ అంతా రాస్తాం. సో ఇంటీజర్ టైప్ అయితే ఇంట్ అని ఇవ్వాలి, ఫ్లోట్ వాల్యూ అయితే ఫ్లోట్ అని ఇస్తాం, క్యార్ వాల్యూ అయితే క్యారెక్టర్ అని ఇస్తాం. సో ఏ అండ్ బి అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఏఈలో 5 ఇనిషియలైజేషన్ చేశాను, బిలో 10 ఇనిషియలైజేషన్ చేశాను. ఆ రెండింటిని అడిషన్ చేయడం కోసం సమ్ అనే వేరియబుల్ ఇచ్చాను. కింద సమ్ ఈజ్ ఈక్వల్ టు a+b అంటే ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ స్టేట్మెంట్ని సెమీకాలన్తో ఎండ్ చేస్తున్నాను. మనం రాసే ప్రతి కోడ్, ప్రతి లైన్స్, ప్రతి స్టేట్మెంట్ సెమీకాలన్తో ఎండ్ అవ్వాలి. ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో డబుల్ కొటేషన్ అనేది కంపల్సరీ. అక్కడ %d అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్. అది ఇంటీజర్ టైప్కి అయితే %d ఉంటుంది, ఫ్లోట్ టైప్కి అయితే %f ఉంటుంది. సమ్ మనం ఈ రెండు వాల్యూస్ని ఎక్కడ ఇచ్చాం, సమ్లో ఇచ్చాం కాబట్టి సమ్ని అక్కడ కాల్ చేశాను నేను. దెన్ ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. అవుట్పుట్ వచ్చేసి 15 వచ్చింది. ఇందాక కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు రన్ టైమ్ ఇనిషియలైజేషన్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా హెడర్ ఫైల్ సేమ్ అదే ఇస్తాం, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. కింద మెయిన్ ఫంక్షన్ అలాగే రాస్తాం, ఇంట్ మెయిన్. ఈ మెయిన్ ఫంక్షన్లో కొంచెం లాజిక్ మారుతుంది. ఇక్కడ ఇంట్ మెయిన్ ఫంక్షన్ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్, ఇంట్ a, b, సమ్. ఇక్కడ సమ్ అనే కాదు, మీకు నచ్చిన ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు. ఇందాక ఇచ్చినట్టు మనం ఈ ఏ అనే వేరియబుల్లో బి అనే వేరియబుల్కి ఏ వాల్యూ అసైన్ చేయట్లేదు. దెన్ ఈ ప్రింట్ఎఫ్ ఎందుకు రాస్తామంటే అవర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. బ్లాక్ స్క్రీన్ మీద రన్ టైమ్ ఇనిషియలైజేషన్లో మనం ఎంటర్ టూ ఎనీ నెంబర్స్ ఆర్ ఎనీ 2 నెంబర్స్ అని నేను ఇచ్చాను కాబట్టి అక్కడ మనకు అండర్స్టాండ్ అయ్యి మనం ఒక 2 నెంబర్స్ ఇస్తాం వాళ్ళకి. ఇచ్చినప్పుడు స్కాన్ఎఫ్ ఆ కంపైలర్ ఏం చేస్తుందంటే 2 వాల్యూస్ కాబట్టి 2% ఇస్తాము. అండ్ ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే యాంపర్సెంట్ అనేది అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను ఆ వేరియబుల్స్ ముందు పెడుతున్నానంటే అడ్రస్ ఆఫ్ బిలో మనం ఇచ్చిన వాల్యూ స్టోర్ అవ్వాలి. దెన్ ఈ స్టేట్మెంట్ని సెమీకాలన్తో ఎండ్ చేస్తున్నాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు a+b సేమ్ ఇందాక రాసినట్టే లాజిక్ రాశాను. ఆ రాసిన లాజిక్ని ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్లో ఇప్పుడు 2 యాడ్ అయ్యి ఒక ఇంటీజర్గా మారినాయి. ఆ ఇంటీజర్ ఒకటే కాబట్టి ఒకటే % ఇస్తున్నాను. సమ్ ఇక్కడ సమ్ని కాల్ చేశాను. దెన్ ఈ స్టేట్మెంట్ని సెమీకాలన్తో ఎండ్ చేసి కోడ్ని రన్ చేస్తాం. అక్కడ చూడండి, ఎంటర్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ ఇచ్చాను నేను, 5, 10 అనే నెంబర్స్ ఇచ్చాను. దెన్ ఆ రెండింటిని అడిషన్ చేసి 15 అనే అవుట్పుట్ చూపించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఈ ప్రోగ్రామ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.